అమెరికాలో చదువుకోవాలని అష్ట కష్టాలు పడి వీసా సంపాదించి విమానం ఎక్కిన తెలుగు స్టూడెంట్స్ కు అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు మోసపోయారని. బీటెక్ పూర్తి చేసిన కొందరు విద్యార్థులు ఆన్లైన్లో విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా రావడంతో అంతా సవ్యంగా సాగిపోతోందని భావించారు. ఈ నెల 15న 14 మంది ఎయిర్ ఇండియా విమానంలో యుఎస్కి చేరుకున్నారు. విమానం దిగగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంక్ లోన్ సర్టిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 36 గంటల పాటు అక్కడే ఉంచుకుని తిరిగి ఇండియాకు పంపారు. ఈ నెల 19న మరికొందరు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో దిక్కుతోచని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాకు బయలుదేరిన 19 మంది విద్యార్థులను హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నుంచి దించేశారు. ఈ విద్యార్థులు అడ్మిషన్లు పొందిన అమెరికాలోని 2 విశ్వవిద్యాలయాలు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ 2 విశ్వవిద్యాలయాల అడ్మిషన్లను అమెరికా అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు అనే కారణంతో విద్యార్థులను విమానాశ్రయంలోనే ఆపేశామని ఎయిర్ ఇండియా చెబుతోంది. అటు విద్యార్థులు మాత్రం ఎయిర్ ఇండియానే అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇవాళ విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదిస్తామని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఈడికే మేము అప్పులు చేసుకొని టికెట్లు తీసి పంపించినాము. ఏదో పిల్లలు చదువుకుంటారు బాగుపడతారని పంపిస్తే ఇదేందండి మమ్మల్ని అరెస్ట్ చేయడం? ఇది పద్ధతి కాదండి. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఇచ్చింది అన్నప్పుడు స్టాంపింగ్ ఎట్లా చేస్తారండి వీళ్ళు? స్టాంపింగ్ చేసేది కాదు. మళ్ళీ బ్లాక్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు తెలియదా? మీకు అమెరికా కన్సులేట్ తెలియదా మీకు? దీని మీద బ్లాక్ లిస్ట్ ఉన్నది, స్టాంపింగ్ చేయాలని తెలుసు కదా వాళ్ళకు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మళ్ళీ ప్రజలు మా విద్యార్థులు ఎందుకు అనవసరంగా తిప్పుకుంటున్నారు? మేము అందరం రివర్స్ అయ్యామని చెప్పి యూనిటీగా రివర్స్ అయ్యామని చెప్పి ఒక్కొక్కరిని కిందకి రండి అని చెప్పి పిలిచి సంతకం పెట్టండి, సంతకం పెడతాను కానీ పాస్పోర్ట్లు ఏమన్నారు. పాస్పోర్ట్లు ఏమంటే అట్లా కుదరదు, మేము ఎట్లా పెడతాము, అందులో ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం అన్నారు. ఫార్మాలిటీ ఎలా అవుతుంది? ఇది బాండ్ పేపరు, 100 రూపీస్ బాండ్ పేపరు, కోర్టుకి వెళ్ళినా చెల్లుతుంది, కేసు వేస్తే మా మీద వస్తుంది, మేము పెట్టమని చెప్పాము. దిగిన తర్వాత వెంటనే నేను ఆఫ్రికా కంట్రీ 6 years బ్యాక్ విజిట్ చేశానని చెప్పి నన్ను స్పెషల్గా వేరే దాంట్లోకి వెళ్ళి నన్ను ఎంక్వైరీ చేసేసారు. అయితే వాళ్ళందరూ నన్ను అయితే ఫుల్లీ టార్చర్ పెట్టారు. ఎలా అంటే నేను సఫిషియంట్ ఫండింగ్ అంతా చూపించాను. నేను $6,000 పట్టుకెళ్తే $6,000 కూడా నా దగ్గర నుంచి లాగేసుకుని అది చెక్కు ద్వారా నాకు మళ్ళీ వాపస్ ఇచ్చారు. నేను ఏదైనా సరే నేను నిజం చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు, గన్ తీయడం, ఇదేంటి మన హ్యాండిల్కి పోలీసులు సంఖ్యలు అవన్నీ తీయడం, నేను కావాలంటే నేను ప్రిజన్లో వేసేస్తాను, నీకు 5 సంవత్సరాల దాకా నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, నువ్వు ఇండియాతో సంబంధం లేదు అని బెదిరించి మాతో చాలా చేసేసారండి. ఆఖరికి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఫస్ట్ అక్కడ మాకు పొద్దున్నే మేము 6ంటికి వెళ్ళాం మేము ఇమిగ్రేషన్కి. వాళ్ళు 8 దాకా మాకు అన్నం లాంటిది ఏమీ కూడా పెట్టలేదు. నైట్ మమ్మల్ని పోలీసులకి అప్పచెప్పారు. పోలీసుల తర్వాత పోలీసులు అయితే మరీ దారుణం. మమ్మల్ని మొత్తం ఒంటి మీద క్లోత్స్ అన్ని రిమూవ్ చేసేసి మొత్తం అంతా చెక్ చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేసుకుని తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా జోకులు అనమాట. ఏమండి మేము ఈ ఫుడ్ తినమంటే మీరు బీఫ్ తినరు, పోర్క్ తినరు, మా దగ్గర ఇంకేమీ లేవు, మాకు సరైన తిండి కూడా పెట్టకుండా అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ నైట్ మళ్ళీ సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేసేసి అక్కడ మళ్ళీ మాకు చెక్కింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ సమ్వాట్ బెటర్ అనమాట. అక్కడ మమ్మల్ని ఎలా పెట్టారంటే డ్రగ్ పీపుల్, రేపిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. మెక్సికన్ నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళతో మమ్మల్ని కలిపి జాయిన్ చేశారు. మేమందరం స్టూడెంట్స్, మరి మేము వాళ్ళతో మేమేం తప్పు కూడా చేయలేదు. యుఎస్ఎంసీ మాకు ఇక్కడ నుంచి వీసా ఇచ్చిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళింది మాదేమీ తప్పు లేకుండా కూడా మాది ఇలా చేసేసారు. ఫైనల్లీ మేము అలా 8ంటికి వచ్చాము. 8ంటి నుంచి ఇప్పుడు దాకా మాకు కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు వాళ్ళు, మన ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా. మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. రెడ్డికి ఇది విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి
సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నాడు. సుధీర్ చెప్పండి, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? ప్రస్తుతం నేను మా మావయ్య గారి ఇంట్లో ఉన్నానండి, హైదరాబాద్. అంటే ఇవాళ మీరు వెళ్ళాల్సిందా యుఎస్కి? నేను ఆల్రెడీ 17th వెళ్ళాను. 17th వెళ్ళి ఈ రోజే రిటర్న్ అయ్యాను. ఓకే, అసలు ఏం జరిగిందండి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? మాకు యాక్చువల్గా నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి మాకు ఇది వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. ఆ అడ్మిషన్ వచ్చాక మాకు యుఎస్ ఎంబసీ వాళ్ళు వీసా ఇచ్చారు నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి. అయితే మాకు January 7th మేము జాయిన్ అవ్వాలి. ఓకే. అయితే మాకు కొంచెం క్లైమేట్ అది అలవాటు అవుతుందని చెప్పి మేము కొంచెం ముందుగా బయలుదేరాం అనమాట 17th. అక్కడికి వెళ్ళగానే స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళందరినీ ఒక రూమ్ లో పంపించేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఒక బాధితుడు చెప్తున్నాడు, మీరు బీఫ్ తినరు, ఫోర్క్ తినరు అనేసి. ఒక డ్రింక్ చేసే వాళ్ళు, రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ రూమ్ లో పెట్టారు, అలాంటి చోట నిర్బంధించారు మమ్మల్ని కూడా అని చెప్తున్నారు. అవన్నీ ఆ టీంలో మీరు కూడా ఉన్నారా? మెక్సికో వాళ్ళు డ్రగ్స్ లో ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టారనమాట. వాళ్ళకి ప్రెజెంట్ చేశారు. వాళ్ళని ప్రెజెంట్ చేస్తే వాళ్ళతో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారో, మాకు ఇక్కడ వద్దు, మాకు హోటల్ అయ్యి అకామిడేషన్ చేయండి అంటే, మాకు అవన్నీ సంబంధం లేదు, మీరు ఇక్కడే ఉండాలి, మా రూల్స్ ఒప్పుకోవు, అది ఇది అని చెప్పి. మరి మీరు అక్కడ నుంచి యూనివర్సిటీని కాంటాక్ట్ చేశారా? యూనివర్సిటీ నుంచి అధికారులు ఎవరు స్పందించలేదా? మరి మాకు అసలు మా దగ్గర ఫోన్ కానీ ఏమి కానీ మా దగ్గర అన్ని తీసేసుకున్నారు. మాకు జస్ట్ ఇంటికి ఇన్ఫార్మ్ చేయండి అన్నా కూడా చేస్తాం అని చెప్పి ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు ఇంటర్నేషనల్ ఫోన్స్ వెళ్ళవు, అది ఇది అని చెప్పారు. అంటే ఎందుకు వాళ్ళంతా దారుణంగా ప్రవర్తించారు అనుకుంటున్నారు? అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అసలు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు ఎంతసేపు. ఏంటంటే తప్పు మా సైడ్ ఉన్నది అని చెప్పి మా చేత ఒప్పించేటట్టుగా డీటెయిల్స్ అన్ని రాయించుకుని లాస్ట్ లో మీకు యూనివర్సిటీ బ్లాక్ అయిందని చెప్పి మాకు అన్ని సిగ్నేచర్స్ అన్ని చేయించుకున్నాక లాస్ట్ లో రూమ్ లో పెట్టి, అప్పుడు మాకు ఇలా యూనివర్సిటీ బ్లాక్ అయినాయి, అందుకనే మేము మీకు రిజెక్ట్ చేసాము, మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు మళ్ళీ పెట్టుకోండి, మంచి యూనివర్సిటీ పెట్టుకోండి, మేబీ వస్తే రావచ్చు లేదంటే లేదు అని చెప్పారు. మాకేంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలనుకుంటే 5 years జైలు ఉంటుంది, లేదంటే $200 million ఫైన్ కట్టాల్సి ఉంటుంది, లేదంటే మీరుగా వెళ్ళిపోయారు అనుకో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీరు మళ్ళీ కావాలంటే అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పటికైనా పోనీ అంటే మోసపోయారు, మీకు వీసా వచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే అయింది. మరి ఎయిర్ ఇండియా వాళ్ళు ఏమంటున్నారు మరి జరిగిన దాని సంఘటన మీద? ఎయిర్ ఇండియా అధికారులతో ఎవరితో సంప్రదించారా? మాకు అక్కడ బయలుదేరేటప్పుడు ఎంబసీ వాళ్ళని అడిగాము. ఆల్రెడీ మా ఫ్రెండ్ 2-3 ముందే వెళ్ళిపోతామని చెప్తే, కాదు మీరు ఎయిర్ ఇండియాలో వచ్చారు కాబట్టి ఎయిర్ ఇండియాలోనే పంపిస్తామని చెప్పి యుఎస్ ఎంబసీ వాళ్ళు అన్నారు. యుఎస్ ఎంబసీ వాళ్ళు అలా అన్నాక మేము మమ్మల్ని అక్కడే 2 రోజులు రూమ్ లో పెట్టి లాకప్ కస్టడీలోకి తీసుకుని ఇంకా మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి చేశారు. రైట్ సుధీర్ గారు, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. మొత్తం మీద ఏ అధికారుల లోపమో ఎక్కడ లోపమో యూనివర్సిటీ లోపమో తెలియదు, కానీ విద్యార్థులు మాత్రం ఎన్ని కష్టాలు పడి పెట్టిన డబ్బులన్నీ కూడా నీళ్ళలో పోసినట్లే అయిపోయింది. ఎనీవే, ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.